ఈ నెల 3న నెల్లూరులో వైసీపీ అధినేత జగన్ వివాదం నెలకొంది. దీంతో జగన్ పర్యటన ఉత్కంఠ భరితంగా మారింది. ఇప్పటి వరకు అధికారులు హెలీప్యాడ్ కు అనుమతులు ఇవ్వటం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ పర్యటనకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజితారెడ్డి ఆరోపిస్తున్నారు. అనుమతులు ఇచ్చినా ఇవ్వకున్నా 3వ తేదీన జగన్ పర్యటన నెల్లూరులో ఉంటుందని చెబుతున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో జగన్ పరామర్శిస్తారంటోన్న వైసీపీ నేతలతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా 3వ తేదీ పర్యటన ఖరారైనట్టుగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకత్వం ఇటు మీడియా సమావేశం ఏర్పరచుకొని ఖరారు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనతో ములాఖత్ ఏర్పాటు చేసుకున్నారు. 3వ తేదీ ములాఖత్కి ఒకవైపు అధికార యంత్రాంగం నుంచి అడుగడుగున కూడా అడ్డంకులు ఎదురవుతున్నట్లుగా ఇప్పటికే ఇటు అనేక వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఏదైతే చెప్తా ఉన్నారు. సో వీటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇదంతా రాతంతా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు, ఒకవైపు ఏమో అధికారుల నుంచి సఫిషియెంట్గా ఇంకా మాకు రాలేదు, అడ్డుకుంటున్నారంటున్నారు. ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి పర్యటన నిజంగా ఖరారు అవ్వబోతుందా, అసలు ఖరారు కావట్లేదు? ఇట్లాంటి సన్నివేశాలు ఎప్పుడు కూడా చూస్తుంటాం. సినిమా ఫక్కీలో జరుగుతూ ఉన్నాయి. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, తర్వాత రోజు ఒకటి. ఈ విధంగా గత వారం రోజుల నుంచి కూడా అన్నీ కూడా కరెక్ట్ ఎవిడెన్సెస్తో అన్ని ఫార్మాట్తో కూడా సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి పరిస్థితుల్లో 27వ తారీఖునే మేము 3వ తారీఖుకి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ, డిఎస్పీతో సహా అందరికీ కూడా మెసేజ్ పెట్టి ఫస్ట్ వెంటనే లెటర్స్ని మెయిల్ చేయడం కానీ, ఫిజికల్ కాపీలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఎక్కడైతే హెలిప్యాడ్లో మనము సెలెక్ట్ చేసినామో ప్లేస్, దానికి సంబంధించి ఆ ఓనర్ దగ్గర ఎన్ఓసీలను కానీ వీటన్నిటిని కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. టైం టు టైం మేము అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటే ఇంకొక 2 రోజుల సమయం ఉంది. ఈ రోజుకి ఇప్పటికిప్పుడు పైనుంచి వచ్చినటువంటి, అంటే ఇప్పుడు అధికారులు కూడా ఏం చేయలేం, వాళ్ళందరూ కూడా పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. వాళ్ళే మొహమాట పడుతూ ఉన్నారు. ఉదయం ఒకటి చెప్తున్నారు, సాయంత్రం ఒకటి చెప్తున్నారు, తర్వాత రోజు ఇంకోటి చెప్తున్నారు. వాళ్ళ మనసాక్షికి కూడా వాళ్ళకి అర్థమవుతుంది చాలా తప్పు చేస్తూ ఉన్నామని అనేది. సో తప్పకుండా ఇవన్నీ కూడా మేము గమనించకుండా ఉండట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇవన్నీ వెళ్ళడం కూడా జరిగింది. అయితే అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకి శాశ్వతం కాదు, ఇటువంటి అరాచకమైనటువంటి పద్ధతిలో మీరు కనుక ముందుకెళ్తే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకవైపు అధికారులంతా కూడా రెస్ట్రిక్షన్స్ పాటించమని చెప్తా ఉన్నారు. మీకు ప్రతి 25 మందికో 250 మందికో ఒక మనిషిని సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వమంటా ఉన్నారు. మరి ఏంటి దీని లోపం? అంటే ఇటీవల కాలంలో పర్యటనలో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రెస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయి అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్ గారు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ, ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని మనం ఎన్నోసార్లు చూసినాం. మీరు అలాంటి భావన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నప్పుడు ఈరోజు ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పులివెందుల ఎమ్మెల్యేగా మీరు చూసినప్పుడు ఎందుకు ఈ జనాభా ఇంతమంది వస్తున్నారనే భయంతో మీరు ఈరోజు అన్ని ఫార్మాట్స్, నేను ఒక ఎమ్మెల్సీని, నాకు పెట్టట్లేదు రెస్ట్రిక్షన్స్, మరి ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే మీరు అనుకున్నప్పుడు ఎందుకు పెడుతున్నట్టు ఈ రెస్ట్రిక్షన్స్? మరి ఈరోజు ప్రతి 25 మందికి ఒక రిప్రజెంటేటివ్ని ఇవ్వాలా, ప్రతి కార్ నెంబర్ ఇవ్వాలా, ఆ కార్ డ్రైవర్ నెంబర్ పేరు ఇవ్వాలా, అతనికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలా అంటే మీకు అర్థమవుతుంది సాధ్యం కాదు. కొన్ని వేల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగితే అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడికైనా వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉందనేది మీరు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందనేది మీరు చూస్తూ ఉన్నారు. ఈ రెస్ట్రిక్షన్స్ ఎక్కువయ్యే కొద్ది ప్రజల్లో ఆ ఫీలింగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా అరాచకం చేస్తూ ఉన్నారు మా లీడర్ వస్తుంటేనే? ఆ ఎమోషన్స్ మీద ఎక్కువ మంది చూడడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేసి రెస్ట్రిక్షన్స్ పెంచి అక్కడక్కడ కొన్ని ప్రమాదాలకు కూడా మీ వల్లనే ఈ పరిస్థితులు దారితీస్తూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. సో మనతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె గారు ఉన్నారు. ఒకసారి అంతా కూడా మాట్లాడుతుంది. మేడం చెప్పండి, ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 3వ తేదీ రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అడుగడుగును కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. మీరేమంటారు ఈరోజు? మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వస్తారని అనుకుంటున్నారో ఎందుకంత భయపడుతున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ వైపు న్యాయం ఉందని మాట్లాడుతున్నారు, దానివల్ల మాకేం ఇబ్బంది లేదంటున్నారు, కానీ ఆయన రాకూడదని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం జరిగిపోతుందని ప్రభుత్వం భయపడుతుందని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం ఏమన్నా, లేకపోతే అధికారులు, ప్రభుత్వం మీరు చేసేది జనాలకు ఈరోజు కనిపించట్లేదు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తెలిసిపోద్ది అనుకుంటున్నారా? లేకపోతే ప్రజలకు అర్థం కావట్లేదు మీరు చేసే తప్పు అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలకి ఈ రోజుకి మనస్సులో మీరు చేసే తప్పని తెలుసు,
కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాన్ని ఇప్పుడు ఏదైతే మభ్య పెడుతున్నారో మా సైడ్ తప్పు లేదు అని చెప్పి అది మభ్య పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఆయన ఆపితే అది మనం ఇంకొక అబద్ధం చెప్పుకొని ఇంకొన్ని రోజులు ఆ అబద్ధం నీడలో బతకొచ్చని వాళ్ళ కోరిక. కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు. 3వ తేదీ ఒకవేళ ములాఖాత్కి అవకాశం లేకపోతే కుటుంబాన్ని పరామర్శించేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటున్నారు పెద్దలు. మీరేమంటారు? ఈరోజు కుటుంబాన్ని పరామర్శించే టైంలో జగన్మోహన్ రెడ్డికి ఏ విషయాలు తెలియజేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నేను చాలాసార్లు చెప్పున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అంటే నాకు నాన్న పొలిటికల్గా ఏ కాంటాక్ట్స్ ఏవీ తెలియదు. ఆయన జైలుకి వెళ్ళాకే, చంద్రశేఖర్ అన్న కూడా మా వెనకాల నిల్చున్నారు, కానీ వాళ్ళందరూ కూడా నాకు జైలుకి వెళ్ళాకే అందరూ పరిచయం అయ్యారు. నాకు వచ్చినటువంటి ఫస్ట్ ఫోన్ కాల్ అంటే మేమందరం ఆ రోజు నాన్న కోర్టులో ఉన్నారు, ఏం జరుగుద్దా అని మేమందరం టెన్షన్గా ఉంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే నాకు ధైర్యాన్ని ఇచ్చారు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే మనం ఒక బాధలో ఉన్నప్పుడు మనకి ధైర్యం ఇచ్చే మనిషిని మనం ఏ రోజు మర్చిపోలేమండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడడమే మాకు చాలా ధైర్యం. ఆ రోజు ఆయన నమ్మారు నాన్న తప్పు చేయలేదు అని చెప్పి, అది మాకు కొండంత ధైర్యమే కదండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేయడానికి నాన్నతో పాటు మేము మా కార్యకర్తలు అందరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఈరోజు కూడా ఆయన ఏ రకమైనటువంటి నిర్దేశాలు ఇస్తారో చూసుకొని ఆ రకంగా ముందుకెళ్ళడానికే ప్రయత్నిస్తాం. సో ఇది మొత్తానికైతే 3వ తేదీ నెల్లూరు జిల్లా పర్యటన అయితే ఖరారు కావుతున్నట్టుగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా అడ్డంకులు ఏర్పాటు చేసినా లేకపోతే అధికారుల నుంచి స్పష్టమైనటువంటి నివేదిక రాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నెల్లూరుకు రాబోతున్నారు. నెల్లూరుకు వచ్చిన తర్వాత ములాఖాత్కి ఏదైనా ఇబ్బంది చేసినప్పటికీ కూడా తన కుటుంబం ఎవరైతే కాకాని గోవర్ధన్ కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం, ఇలా పర్యటనని ఏదైతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తీసుకురావడం అనేది ఇది ఒక హేయమైనటువంటి చర్యగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె ఒకవైపు ప్రభుత్వాన్ని ఎద్దవ చేస్తుంది. ఇది ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖాత్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, వైఎస్ఆర్సీపీ పార్టీ నెల్లూరు జిల్లా నుంచి.